కార్తీక్‌కి దాస్ ఫోన్ చేస్తాడు. దాంతో కార్తీక్ కంగారుగా "శౌర్య కనిపించడం లేదు మావయ్య" అనే విషయాన్ని దాసుకు చెప్తాడు కార్తీక్. "అల్లుడు నువ్వెంత వెతికినా ప్రయోజనముండదు. శౌర్య నీకు దొరకదు" అని దాస్ చెప్పడంతో కార్తీక్ ఒక్కసారిగా కంగారు పడతాడు. "అల్లుడు శౌర్య ఎక్కడుందో నాకు తెలుసు. నేను చెప్పే చోటికి వెంటనే రమ్మని దాస్ చెప్పడంతో కార్తీక్ అక్కడికి వెళ్తాడు. ఇక మరోవైపు హాస్పిటల్‌లో దీప బయటకు వచ్చి పారిజాతాన్ని గట్టిగా నిలదీస్తుంది. "పారిజాతం గారు, శౌర్య కనిపించడం లేదని మీకెలా తెలిసింది? ఎవరు చెప్పారు మీకు? నిజం చెప్పండి. నా బిడ్డను ఏం చేశారు?" అని దీప పారిజాతాన్ని నిలదీస్తుంది. దాంతో పారిజాతం వణుకుతూ అది నాకేం తెలుసు, ఎవరో అంటుంటే విన్నాను అని సమాధానమిస్తుంది. "నాకు అన్నీ అర్థమవుతున్నాయి" అని దీప పారిజాతం వైపు కోపంగా చూస్తుంది. ఇక మరోవైపు రౌడీల చెర నుండి శౌర్యని విడిపిస్తారు కార్తీక్. "నేను జ్యోత్స్నకు ఎప్పటికప్పుడు వార్నింగ్లు ఇస్తూనే ఉన్నానల్లుడు, కానీ అది వినడం లేదు. అందుకే మీ ఇంటి మీద ఒక కన్నేసి ఉంచాను. స్కూల్ దగ్గర శౌర్యను ఆ రౌడీలు వెతికెళ్లడం చూసి వెంటాడి ఇక్కడి వరకు వచ్చాను" అని దాస్ కార్తీక్‌తో చెప్తాడు. కార్తీక్ శౌర్యను దగ్గరకు తీసుకుంటూ "థాంక్స్ మావయ్య, నువ్వు లేకపోతే ఈ పాటికి నా బిడ్డ ఏమైపోయేదో. ఆ జ్యోత్స్న ఇంత నీచానికి ఒడిగడుతుందని ఊహించలేదని" కార్తీక్ అంటాడు. "ఇప్పుడు ఏం చేద్దాం అల్లుడు" అని దాస్ అడగగా, "ప్రస్తుతానికి శౌర్యని మా నాన్నకి అప్పగించి మనం వెంటనే హాస్పిటల్‌కి వెళ్ళాలి. అక్కడ దీప ఒంటరిగా పోరాడుతుంది. పద మావయ్య" అని దాసుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కార్తీక్.